దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనము యెహోషువ గ్రంథము ధ్యానం చేసుకుందాం. దైవజనుడైనటువంటి మోషే నాయకత్వం తర్వాత రెండవ అతిపెద్ద నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. ఇక్కడ 1వ వాక్యంలో తెలియపరుస్తుంది, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా, నీ సన్నిధిలో మరొకసారి మోకరించాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు వాక్యం అర్థం కావాలి ప్రభువా. వాక్యం విన్న ప్రజలకు అర్థం కావాలి నాయన. వాళ్ళ హృదయాలు మారాలి, వాళ్ళ జీవితాలు మార్చబడాలి ప్రభువా. నాయన, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి, నిరీక్షణలోనికి రావాలి ప్రభువా. అన్య జనాంగం తెలుసుకోవాలి, అద్భుతములు జరగాలి. వాళ్ళు మారు మనసు పొంది రక్షణ భాగ్యం కల్పించమని వేడుకుంటున్నాను. మా దోషములను, మా పాపములను క్షమించండి. మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మోషే గారు చనిపోయిన తర్వాత చూడండి, యెహోవా సేవకుడైన మోషే అంటే దేవుడి సేవ చేసేటువంటి మోషే 120 సంవత్సరంలో బ్రతికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి యెహోషువ. ఆయన శిష్యుడు. ఆయనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా ద్వితీయోపదేశకాండం 34:9 ఉంటుంది, మోషే తన చేతులను నూను కుమారుడిని యెహోషువ మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూడండి ఎంత అద్భుతమైన మాట. మోషే తన చేతులను ఎవరి నెత్తి మీద ఉంచాడంటే యెహోషువ మీద, నూను కుమారుడిని యెహోషువ మీద ఉంచినప్పుడు, అంటే ఒక దైవజనుడు చేతులు ఒక విశ్వాసం మీదైనా, ఒక సేవకుల మీదైనా, పరిచారకుల మీదైనా ఉంచినప్పుడు వాళ్ళు ఎలాగంట, జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఆ భాగ్యము మీరందరూ కూడా పొందుకోవాలి. మీ దైవజనుడు చేతులు మీ బిడ్డల మీద వేయించి ప్రార్థన చేపించాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు జ్ఞాన ఆత్మ పూర్ణుడాయెను అని ఉంది. నిజమే, నాడు ఉంది, నేడు కూడా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి దైవజనులను మీరు హింసించొద్దు, వాళ్ళని దూషించొద్దు. వాళ్ళ చేతులు మీ యొక్క తల మీద వేయించుకొని ప్రార్థన చేపించుకోండి. ఇలాగ ప్రార్థన చేపించుకోవడం చేతను జ్ఞానాత్మ పూర్ణుడుగా, అంతే మంచి జ్ఞానం కలిగిన ఆత్మపూర్ణుడు, సగం కాదండి ఆయన. అంతగా దేవుడు దీవించాడు యెహోషువను. అయితే యెహోషువతో అంటున్నాడు కదా, ఓ యెహోషువ, నీవు లేచి, చూడండి, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఎందుకంటే ఇక్కడతో ఆగిపోలేదు. ఇంకా మీరు దేశంలోనికి అడుగు పెట్టే స్థలం ఉండిపోయింది. మోయాబు వరకు వచ్చారు, మోయాబుతో ఆగిపోయింది. ఈ మోయాబు తర్వాత వచ్చింది ఇశ్రాయేలు దేశము. ఎందుకంటే మోషే మోయాబు పర్వతం ఎక్కి చూడగలిగాడు తప్ప ఇంకా ఆ దేశంలోనికి అడుగు పెట్టలేకపోయాడు. అయితే యెహోషువకి అవకాశం ప్రభు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందిన కాబట్టి, నా సేవకుడైన మోషే. చూడండి, దేవుడు అంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. నా విశ్వాసి అయినటువంటి వ్యక్తి అని నీ పేరు ఎప్పుడైనా పిలుస్తున్నాడా? ఈరోజు నా విశ్వాసి, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, నా సేవకుడు అని ఎవరికైనా మీకు ఈ యొక్క మాట వచ్చిందా? మీ గురించి ఎవరితోనైనా ప్రభు చెప్తూ ఉన్నాడా? ఇక్కడ చూసినట్లయితే యెహోషువతో అంటూ ఉన్నాడు మోషే,
నా సేవకుడైన మోషే మృతి నొందాడయ్యా, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ కూడా ఈ యోర్దాను నది దాటండి, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళండి, మీరు వెళ్ళండి అన్నప్పుడు అందుకే ఇంకా అంటున్నాడు ఒక మాట. రెండో మాట ఏమంటున్నాడు తెలుసా? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తున్నాను. అందుకే మోషేతో చెప్పినట్లండి. ఇంకా యెహోషువ 14:9 ఉంటుంది కదా, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండుదును అని ఆ దినమున మోషే ప్రమాణం చేసి, చూడండి, నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించుతావు కనుక మోషే ప్రమాణం చేస్తూ ఉన్నాడండి. యెహోషువతో అంటున్నాడు కదా, నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. అంచేతనే మరి ఇంకా చూసినట్టు ద్వితీయోపదేశకాండం 11:24 అంటున్నాడు కదా మోషేతో, మీరు అడుగు పెట్టి ప్రతి స్థలం మీది అగును, అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. దేవుడు బిడ్డగా ఉన్నటువంటి నీకు, దేవుని కుమారుడిగా ఉన్న నీకు ఒక ఛాలెంజ్ దేవుడు ఇస్తున్నాడు, గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. అడుగు పెట్టు ప్రతి స్థలం మీది, అరణ్యం మీది, లెబానోను మీది, యూఫ్రటీసు నది మీది, సముద్రము వరకు మీ సరిహద్దు. ఇటు అరణ్యం మొదలుకుని ఇటు సముద్రం వరకు కూడా. చూడండి ఎంత గొప్ప మరి వాగ్దానం చేశాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి ఎలాంటి వాగ్దానం చేశాడో అదే వాగ్దానం మోషే మృతి నొందిన తర్వాత యెహోషువకి ఇస్తూ ఉన్నాడు. ఈ అరణ్యమును మొదలుకుని లెబానోను నది వరకు, యూఫ్రటీసు నది వరకు, హిత్తీయుల దేశం అంతటి, పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. మోషేతో ఏ అరణ్యం అయితే చెప్పాడో, ఏ సముద్రం అయితే చెప్పాడు, అదే మాట యెహోషువతో కూడా చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, కారణము లెబానోను మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు. ఈరోజు దేవుని నమ్ముకుని బిడ్డలకు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వు అడుగు పెట్టే స్థలం నీది అవ్వాలి. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తే ఆ స్థలం నీది కావాలి. ఎక్కడ నువ్వు పని చేస్తే అది నీ స్థలం నీది కావాలి. ప్రభు అంటున్నాడు, అడుగు పెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తాను నేను. అరణ్యం మొదలుకొని సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమట దేశం అంతా కూడా మహాసముద్రం వరకు మీకు సరిహద్దు పండి అన్నాడు. అంతే మోషేతో అన్నాడు. ద్వితీయోపదేశకాండంలో యెహోషువ గ్రంథంలో యెహోషువతో కూడా అన్నాడు. ఇంకా అంటున్నాడు యెహోషువకి ఎక్స్ట్రా ఒక మాట చెప్పాడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్టు నీకును తోడయుందును. నీవు బ్రతుకు దినములన్నిట కూడా, ఓ యెహోషువ, నువ్వు బ్రతికే దినములన్నీ కూడా, నువ్వు బ్రతికే సంవత్సరాలు, నీ యాత్రా దినాల్లో నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలబడలేడు సుమా. ఏ మనుషుడు నిలవలేడు. విజయం నీదే. నేను మోషేకు తోడైనట్లు నీకు నేను తోడై ఉంటాను అన్నాడు. ఆ రోజు మోషేకు తోడై ఉంటానన్న దేవుడు విశ్వాసగా ఉన్నటువంటి నీకును దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ తోడు నీకు కావాలా? ఆ తోడు కావాలంటే అంత ఈజీగా వస్తుందా? అంత ఈజీగా వస్తుందా? దేవుడు తోడుగా కావాలంటే ఏమైనా కండిషన్లు ఉన్నాయా? అంటే ప్రార్థన చేస్తే వస్తుందా? కాదు. ఎలాగో చూద్దాం ముందుకు. ఇంకా అంటున్నాడు మోషే యెహోషువతో, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదని చెప్పిన వారి పితరులతో ప్రమాణం చేసిన దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. నువ్వు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. అది కండిషన్.
అంత సులువుగా దేవుడు ఇస్తాడా నీకు? నీకు ప్రమోషన్ కావాలా? నీకు ఆస్తులు కావాలా? అంతస్తులు కావాలా? చెప్పండి, ఏంటి కావాలి మీకు? అయితే మీకు ఒక కండిషన్ ఉంది. ఏమంటున్నాడంటే, మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. నువ్వే మార్గంలో వెళ్తున్నావో, నువ్వు మార్గం మేలైన మార్గం ఎంచుకున్నావు, రక్షణ మార్గం ఎంచుకున్నావు, నిరీక్షణ మార్గం ఎంచుకున్నావు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇది మార్గము, నిరీక్షణ మార్గము. ఈ నిరీక్షణ మార్గం ఎంచుకున్నప్పుడు నీవు వెళ్ళేటువంటి ప్రతి స్థలము కూడా, నువ్వు నడుచు ప్రతి మార్గము చక్కగా దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకునేదవు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము చేయాలి, దివారాత్రము దానిని ధ్యానించాలి. ఈ రెండు చేస్తే నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. మొట్టమొదటిగా చేయాల్సింది నీవు బోధించక మానకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయటం కూడా నువ్వు తప్పిపోకూడదు. బోధించాలి, నువ్వు నడవాలి. బోధించాలి, మనం నడవాలి. మూడవదిగా దివారాత్రము దానిని ధ్యానం చేయాలి. అప్పుడు నీ మార్గం వర్ధిల్లు అవుతుంది. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. కాబట్టి నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, జడియకము, దిగులు పడద్దు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండెను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, ఈరోజు ఈ మాటలు ఎవరు చెబుతూ ఉన్నారంటే, తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడే ఒక సామాన్యమైనటువంటి ఒక భక్తుడితో చెబుతూ ఉన్న మాటలు ఇవి. ఒక రెండవ నాయకత్వంతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. కాబట్టి ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు మనకును కూడా సాదృశ్యముగా ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనబోటుకు 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను కనుక ఆహారమును సిద్ధము చేసుకొనుడి. ఆహారమును సిద్ధము చేసుకొనుడి. కాబట్టి 3 దినాల్లో యోర్దాను దాటిపోవాలి. మీరు ఇంకా దాటిపోయి ఇశ్రాయేలులోకి వెళ్ళిపోవాలి. మీరు ఇంకా సమయం లేదు మిత్రమా. ఎందుకంటే రక్షణ నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఆలస్యం చేయవద్దు. అయితే దేవుడు నీకు ఇచ్చే కండిషన్ అద్భుతమైనటువంటి కండిషన్. నిజంగా ఆ కండిషన్ కానీ మీరు కానీ చూసినట్లయితే, విన్నట్లయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. కనుక మీరు ఆహారమును సిద్ధపరచుకునండి. ఆ రోజు వాళ్ళకైతే భౌతికమైన ఆహారం కావాలేమో, కానీ నేడు ఈ యోర్దాను దాటాలంటే ఆత్మీయమైనటువంటి ఆహారం సిద్ధం చేసుకోవాలి. వాక్యము ఆహారంగా మార్చుకోవాలి, నిరీక్షణ ఆహారంగా మార్చుకోవాలి, విశ్వాసం ఆహారంగా మార్చుకోవాలి, నమ్మకం ఆహారంగా మార్చుకోవాలి. మీ నిరీక్షణ ఎప్పుడైతే, నీ నిరీక్షణే నీకు, వెన్ యువర్ హోప్ ఈస్ బికమ్ యాజ్ యువర్ ఫుడ్. ఎప్పుడైతే నీవు దేవుని మాటలను తింటావో, దేవుని మాటలను జీవితంలో అలవర్చుకుంటావో, ఇదిగో ప్రభు అంటున్నాడు, 3 దినాల్లో యోర్దాను దాటి వెళ్ళిపోతావు. యోర్దాను లోకానికి సాదృశ్యము, ఈ లోకంలో సాతానికి సాదృశ్యము, ఈ లోకంలో ఆటంకాలకి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావా? ఈరోజు బాధల్లో ఉన్నావా? 3 దినాలు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ 3 దినాలలోగా నువ్వు యోర్దాను దాటాలంటే ఆహారం నీవు సిద్ధపరచుకో. ఆహారం సిద్ధపరచుకో. అయితే మనం ఈ మాటలు కొన్ని చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరులారా,
మరి ఆహారాన్ని ఎవరు ఎక్కడ చేసి సిద్ధపరచుకున్నారో ద్వితీయోపదేశకాండం 9:1 అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకే నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నీ భాగ్యం ఎంత గొప్పది ప్రియమైన సహోదరుడా, సహోదరి. నీకంటే గొప్ప బలము గల జనాలను వాళ్ళు నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నువ్వు అనుకుంటున్నావేటో, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చందకు భక్తుడా, దిగులు చందకు భక్తుడా, జీవమిచ్చిన యెహోవాన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు అంటే ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రభువుని అంగీకరించిన వాళ్ళారా, రక్షణ పొందుకున్న వాళ్ళారా, నీకంటే గొప్ప బలము గల జనాలను నీవు స్వాధీనపరుచుకుంటావు. ఆకాశమునంటూ ప్రాకారంలో గొప్ప పట్టణాలను స్వాధీనపరుచుకుంటావు. నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. బలమైన పట్టణాలను స్వాధీనపరుచుకుంటావు. బలమైన మనుషులను స్వాధీనపరుచుకుంటావు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు విశ్వాసే. ఎందుకు ఈ మాయలో ఒక ఛాయలు చూసినప్పుడు ఆరోగ్యం బాగోలేదని, ఏదో అప్పుల్లో ఉన్నానని, ఏదో శ్రమంలో ఉన్నానని, ఇవన్నీ కూడా నేను ఏమి చేయలేవు ప్రియమైన మిత్రమా. అందుకే ఇంకంటున్నాడు కదా, ఇదిగో మీరు చేరి మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ యొర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసిస్తారు. చూడండి, ఎంత యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు, మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. యెహోషువ 3:2 అంటున్నాడు కదా, 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరగచ్చు. చూడండి, నాయకులు పాలెంలో తిరగాలి. హోషేయలో అంటే 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఎందుకంటే 3 దినాలు ఇచ్చాడు మన ముందు దేవుడు. ఇగో ఈ రోజు నుంచి ఇవాళ 29, 30, 31 లాస్ట్ రోజులు. నువ్వు ఏ రోజు ఉంటావో ప్రార్థన చేసుకో ప్రియమైన మిత్రమా. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. కాబట్టి మనం స్థిరపరచాలంటే వాక్యమనే ఆహారము, నిరీక్షణ అనే ఆహారము, విశ్వాసమైనటువంటి ఆహారము మనలో ఉంచుకోవాలి. నీకు ఎంత విశ్వాసం ఉంది, ఎంత నిరీక్షణ ఉంది ఆలోచన చేయండి. నిర్గమాకాండం 19:11 చూస్తే, 3వ నాటికి సిద్ధముగా ఉండవాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సినాయి పర్వతం మీదకు దిగి వచ్చును. దేవుడే ప్రజలందరూ 3వ నాడు స్థిరపరచాలి, సిద్ధపరచాలి. 2వ రాజులు 2:25 చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడిచిట్టు చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి హిజ్కియాతో పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినం నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీరు ధైర్యంగా ఉండండి, జడివద్దు. మీకు ఒకే ఒక కండిషను ఏంటంటే, ఆ కండిషను దేవుని వాక్యము బోధించటి ఎందుకు తప్పిపోవద్దు, నడుచటి ఎందుకు తప్పిపోవద్దు,
దివారాత్రము దాన్ని ధ్యానించుకుంటే చాలు, మీ మార్గములను చక్కపరుచుకుంటారు. మీ మార్గములను చక్కపరుచుకుంటారు. కాబట్టి నాడు మాట ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ సంఘానికి వాక్యమైనటువంటి నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నీది. నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవలేడు. ప్రియమైన మిత్రమా. ఎందుకంటే ఆయన వాగ్దానము, మాట ఇచ్చినవాడు మనుష్యుడు కాదు, నరుడు కాదు అబద్ధం ఆడడానికి. కాబట్టి 3వ దినాన నువ్వు యోర్దాను దాటి వెళ్ళిపోవలసిందే. యోర్దాను శ్రమలనే యోర్దాను, కష్టాలనే యోర్దాను, నిందలనే యోర్దాను, అస్వస్థతలనే యోర్దాను, ఎన్నో ప్రమోషన్లని యోర్దానాలు, జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళలేని యోర్దానాలు, చేతబడి శిలంగల చేత బాధపడుతున్నటువంటి యోర్దానులు, ఇవన్నిటినీ దాటాలంటే ప్రభు మాట చెబుతూ ఉంది, నిరీక్షణ, ఆశ కలిగి ఉండు. 3వ దినాన నీవు వాక్యమనే ఖడ్గని చేతిలో పెట్టుకో, నీ హృదయంలో ఉంచు. ఇదిగో దానిని నోటితో పలుకు. 3వ దినాన యోర్దానును దాటి ఇశ్రాయేలు దేశంలోనికి, బలమైన జనం ఉన్నటువంటి దేశంలోనికి, బలమైన కోటలున్న దేశంలోనికి నువ్వు వెళ్తావు, ప్రవేశిస్తావు. అటువంటి మంచి వాతావరణం, మంచి శ్రేష్టమైనటువంటి ఆ పట్టణంలో, ఫలభరితమైన పట్టణంలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. మంచి రోజులు నీకు రాబోతూ ఉన్నాయి. నీ దుఃఖ దినాల సమాప్తములు అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, రండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. వాక్యాన్ని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ సమస్యల నుంచి విడుదల కలుగుచేయండి. రక్షణలు నడిపించండి, విశ్వాసంలో నిలబెట్టండి నాయన. చిన్న ప్రార్థన యేసు క్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.